ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. నీ దేవుడినైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుడు అభయం ఇస్తున్నాడు మనకు. యెహోవానగు నేను, స్వయంగా నేనే నీ కుడి హస్తాన్ని నేను పట్టుకుంటున్నాను, నువ్వు భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తానని దేవుడు మన కుడి హస్తం పట్టుకుంటున్నానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ఎంత ధన్యకరమైనటువంటి వాగ్దానం అండి. ప్రభువే మనతో ఉండి ఆయన మన కుడి హస్తాన్ని పట్టుకుంటే, ప్రభువే నేను నీకు సహాయం చేస్తానని స్వయంగా చెప్తే నిజంగా మనం ఎంత ధన్యులమో, ఎంత సంతోషమో, ఎంత ఆనందమో కదా. ఈ లోకంలో సహాయం లేక, ఆదరించేవాడు లేక, నోటి మాట సహాయం చేసేవాడు లేక, ఆపదలో కొంచెమన్నా ఆదరణ ఇచ్చేవాడు లేక ఎంతోమంది నలిగిపోతున్న పరిస్థితులు. ఉదయకాలం నీకు నాకు ప్రభు ఇస్తున్నటువంటి అభయం ఏంటంటే, నువ్వు దేనికి భయపడొద్దు. నేను మనుషులు నిన్ను విడిచిపెట్టవచ్చు, మనుషులు నిన్ను చులకనగా చూడవచ్చు, మనుషులు నిన్ను పట్టించుకోకపోవచ్చు, మనుషులు నిన్ను తృణీకరించవచ్చు, మనుషులు నిన్ను నీకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, కానీ నేను సజీవుడైన క్రీస్తు నేను నీతో కూడా ఉన్నాను. నేను నీ కుడి చేతిని నేను పట్టుకుంటున్నాను, నువ్వు భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తానని ప్రభువే మన పక్షంగా ఉండి వాగ్దానం చేస్తున్నాడు. దాన్ని బట్టి నిజంగా దేవునికి ఎంత వందనస్తులమై ఉన్నాం. నా జీవితంలో ఈ వాగ్దానాన్ని ప్రభు ఎంతో నెరవేరుస్తూనే వస్తున్నాడండి. నా జీవితం ఎదురైనటువంటి పరిస్థితి అన్నింటిలో ఆయన నాకు చాలిన దేవుడుగా ఉన్నాడు. మరణాంధకార లోయలలో, గాఢాంధకార లోయల్లో, బలహీన సమయాల్లో కూడా నా ప్రభు ఎన్నడూ విడిచిపెట్టకుండా ఆయనను నాకు తోడుగా ఉండి వెనుతట్టి ధైర్యం చెప్తూ నన్ను నడిపిస్తూ వస్తున్నాడు. ఆ దేవునికి ఏమిచ్చి కూడా రుణాన్ని నేను తీర్చుకోలేను. నన్ను మాత్రమే కాదు, ఎవరైతే నేను విశ్వాసం ఉంచుతారో వారిని ఎన్నడూ కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. వారితో కూడుండి వారి చేయి పట్టుకొని కుడి ఎడమల ముందు వెనక తన దూతలను తోడుగా ఇచ్చి ఎంతో బాధ్యతగా జాగ్రత్తగా నడిపించే దేవుడు మన దేవుడు. అదే అధ్యాయంలో 10వ వచనం రాయబడి ఉంటుంది. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయడం నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును అని చెప్పి ఇక్కడ కూడా అదే మాటలు ప్రభువు చెప్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఈ ఉదయకాలం వాక్యం వింటున్నటువంటి మీరు ఎవరు ఏ స్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ నువ్వున్న పరిస్థితిని మార్చగలిగిన దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కడే. ఈ లోకంలో ఏ మనుషులు నమ్మదగిన వాడు కాదు. మనుషులు కొన్ని సమయాల్లో మంచిగా ఉంటారు, కొన్ని సమయాల్లో మనల్ని ఏ నోటితో మనల్ని పొగుడుతూ అదే నోటితో మనం విమర్శించడానికి వెనుకాడరు. మనుషుల యొక్క స్వభావాలు మార్పు చెందుతూ ఉంటే కానీ ఎన్నడూ మారని దేవుడు, మార్పు లేని దేవుడు, మాట తప్పని దేవుడు ఆయన మనతో నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నీ పక్షంగా నా పక్షంగా ఉండి మనకు ఆయన మేలు చేసే దేవుడై ఉన్నాడు. ఉదయకాలం నువ్వు ఏ విషయంలో మీరు కృంగిపోతున్నారో కానీ ఈ వాక్యం నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. కృంగిపోవద్దు, దుఃఖపడవద్దు, విచారపడవద్దు, దిగులు పడవద్దు. మరి దేవుని సహాయం నీకు తోడుగా ఉంది, ఆయన హస్తం నీతో ఉంది. నీ హస్తాన్ని ఆయన పట్టుకొని నడిపిస్తున్నాడు. కాబట్టి ఏమాత్రం కూడా దిగులు చెందకుండా ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగవలసిన వారుగా ఉన్నామని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాము. 42:6లో కూడా చూస్తే, వృద్ధి వారి కనులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలను వెలుపలకు తెచ్చుటకును, చీకట్లో నివసించే వారిని బందీగృహంలోని వెలుపలకు తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నేను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా అన్ని జనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నానని చెప్పి ఇక్కడ కూడా ప్రభువాక్యం సెలవిస్తుంది. కాబట్టి అలాంటి దేవుడు మన హస్తం పట్టుకొని నడిపిస్తుండగా దేని గురించి విచారించక, చింతపడక, మన సమస్తాన్ని చేయగలిగిన దేవునికి మన సమస్యలన్నీ కూడా ఆయనకు అప్పగించుకొని ధైర్యంతో ముందుకు సాగిపోదాం. అలాంటి కృపాధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఉదయకాలం మాకు ఇచ్చినటువంటి ఈ అభయంతో కూడినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఎంతవరకు మా చేయి పట్టుకుని నడిపించక ముందు కూడా మీరే నా చేయి పట్టుకొని మా అందరి చేతులు పట్టుకొని ముందుకు నడిపించవలసిందిగా నీ సహాయం కొరకు వేడుకుంటున్నాం. ఎదిన దీవులతో నింపు నడిపించండి. రాకపోకల్లో ప్రయాణాల్లో తోడుగుండండి. పనిపాట్లో సహాయం చేయను ఆయన. అవసరాన్ని తీర్చండి. దినం బర్త్డే, మ్యారేజ్ జరుపుకునే బిడ్డలను దీవించి కావాల్సిన ఆశీర్వాదం దీవెన దయచేయండి. ఎవరే సమస్యతో ఉన్న ప్రభా సమస్య పరిష్కరించండి.
దీవించండి. ప్రతి వారి అక్కలు మీ నామలో తీర్చి మహిమ తెచ్చుకోమని యేసునామములో ప్రార్థించడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్.